హాయ్ అండి, అందరికీ హ్యాపీ దివాళీ. గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ఏమంటే దీపావళి పండుగ గురించి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కదా, మనందరికీ తెలిసిందే కదా. మన హిందూ ఫెస్టివల్స్లో ప్రతి పండుగకి ఒక మంచి బలమైన రీజన్ ఉంటుంది. మన పెద్దవాళ్ళు అలా చేసి ఏ సీజన్లో ఏ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో డిజైన్ చేశారు. వావ్ కదా. అన్ని ఫెస్టివల్స్ సంగతి తర్వాత కానీ మనం దివాళీ గురించి చెప్పుకుందాం. మనకి ఈ పండుగ వచ్చే టైంకి వెదర్ కొంచెం అంటే నైట్ టైమ్స్ కూల్ అవుతుంది కదా, అందుకే దీపాలు పెట్టుకుంటారేమో మేబీ. ఇంకో రీజన్ ఏమంటే ఇప్పుడైతే అంతటా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, కానీ పూర్వకాలంలో పవర్ లేని టైంలో దీపావళి అయిన నెక్స్ట్ డే నుండి ఇంటి ముందు నూనె దీపాలు పెట్టేవారట. అవి ఎందుకు అంటే నైట్ టైం కొంతమంది కాలినడకన జర్నీ చేసేవారికి ఇళ్ల ముందు పెట్టిన ప్రమిదల వెలుగే దారి చూపేదట. మన పూర్వీకులు ఎంత తెలివిగా మంచితనంతో ముందు చూపుతో అలా చేశారో కదా. పైగా ఇంటి ముందు ప్రమిదలు పెడితే అందంగా కూడా ఉంటుంది. అలా ప్రమిదలు వెలిగిస్తే లక్ష్మీదేవి వస్తుందని శుభకరమని చెప్పారు కాబట్టి మనందరం ఆచారాన్ని పోనివ్వకుండా ఫాలో అవుతున్నామేమో. అదే వేరే వాళ్ళ ప్రయాణానికి దారి చూపడానికి అని చెబితే వెలిగే దీపాల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో కదా. ఇవన్నీ మీకు తెలిసినవేలే, కానీ అసలు మనం దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? ఎందుకంటే సత్యభామాదేవి నరకాసురుని వధించిన తర్వాత రాజ్యమంతటా సంతోషంతో వెలుగులు నింపుకొని ప్రజలంతా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకునే పండుగే దీపావళి. అంటే ఏమంటే ఒక్క మాటతో చెప్పాలనంటే చెడుపై మంచి సాధించిన విజయం కదా. మనకు పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని మనం సాంప్రదాయంగా జరుపుకోవాలి కదా. అందుకే కొన్ని ప్రాంతాల్లో నరక చతుర్దశి రోజున నరకాసురుడి బొమ్మను దహనం చేసి నెక్స్ట్ డే దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేసి క్రాకర్స్ కాలుస్తారు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్యలో కొందరు పర్యావరణ పరిరక్షకులమంటూ ఎంటర్ అయి క్రాకర్స్ కాలిస్తే పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అని ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి బుర్రలు తినేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. కొందరు జనాన్ని నేలండి, అందరినీ కాదు, వాళ్ళకి అంత సీన్ లేదులే. అయోమయములు పెట్టేస్తున్నారు. ఏమండి, ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరంలో ఒక్కరోజు సరదాగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే కాల్చితే పొల్యూషన్ అంటే మన ఆచారాన్ని పక్కన పెట్టేసి పండగని సెలబ్రేట్ చేసుకోవడం ఆపేయాలా? పిల్లల సరదాన్ని కట్టిపడేయాలా? మరి పిల్లలకి పండుగ అంటే క్రాకర్స్ కాల్చడమే కదా. సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే వాళ్ళ సంతోషాన్ని కూడా చిదిమేయాలా? మరి అదే కదా వాళ్ళు చెప్తా ఉంది. మరి అంత పర్యావరణ పరిరక్షకులు అయితే వారంలో అట్లీస్ట్ నెలలోనైనా సరే 2 రోజులైనా వెహికల్స్ వాడకుండా సైకిల్ మీదనో లేకపోతే నడిచో ఆఫీస్కి పోండి. డైలీ మనం యూజ్ చేసే వెహికల్స్ వల్ల వెదర్ ఎంత పొల్యూట్ అవుతుంది మీకు తెలీదా? పక్క వీధిలో పోవాలన్నా బండి తీస్తారు, దగ్గర ఊరికి పోవాలన్నా కారు తీస్తారు. ముందు వెహికల్స్ యూజ్ చేయడం కంట్రోల్ చేయండి, పొల్యూషన్ ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. ఇది ఒకటి. ఇంకోటి ఏమంటే మనం ఈ పండుగకి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఆపేద్దాం. ఓకే, మనం ఆపేద్దాం. మరి డిసెంబర్ నైట్ 12కి అర్ధరాత్రి పూట మీరు రోడ్డు మీద పోయి చూసినారంటే ఎన్ని వెహికల్స్ ఎన్ని క్రాకర్స్ కాలుస్తారు ఆ రోజు సౌండ్కి నిద్ర కూడా పట్టదు ఎవరికి. అవన్నీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కదా. మరి అప్పుడు కాల్చే క్రాకర్స్ చేసే సౌండ్స్ పొల్యూషన్ కాదా? ఆ క్రాకర్స్లో ఏమైనా సామ్రాణి ధూపం పెడతారా? అవే సౌండ్ ఇదే సౌండ్ కదా. దానిలో ఉండేది కూడా అప్పుడు కాల్చిన క్రాకర్స్ మందే కదా. మరి మీరు ఎందుకు అది క్వశ్చన్ చేయరు? ఎందుకంటే వాళ్ళు మీ మాట వినరు, పని చూసుకోపోండి అంటారు. అందుకే వాళ్ళకి చెప్పాలంటే భయం. మీకు తయారుగా ఉన్నారని వినే వాళ్ళకి ఏమైనా చెప్తారు. మరి కొందరైతే పండుగలకు ఎన్ని జంతువులను బలి ఇస్తారో చెప్పనే అవసరం లేదు. రక్తం ఏర్లై పారుతూ ఉంటుంది. ఆ నోరులేని మూగజీవాలను నాకు బలిగా ఇవ్వండి అని ఆ దేవుడు మిమ్మల్ని అడిగినాడా? లేదు కదా. అది మా సాంప్రదాయం అంటారు. దానికి మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా? చేయలే కదా. మరి మా ఆచారాలను క్వశ్చన్ చేయడమే మీరు. కొందరైతే డే అండ్ నైట్ మైకులు పెట్టేసి ఊదర కొట్టేసి పక్కన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు. మరి అది సౌండ్ పొల్యూషన్ కాదా? ఇవన్నీ అడిగేవాళ్ళు లేకనే కొందరు ఆటలు బాగా సాగిపోతున్నాయి. ఇవన్నీ ఎవరైనా మాట్లాడితే మన వాళ్ళు కూడా వాళ్ళ వైపే మాట్లాడతారు.
అసలు ఒకటండి, మనలో మనం కలిసికట్టుగా యూనిటీగా ఉంటే బయట వాళ్ళు ఎవ్వరు మనల్ని క్వశ్చన్ చేయరు, అధహత్య చేయరు. ఒకటండి, వేరే వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ తప్పు కానే కాదు, 100% మన తప్పే. మనం వాళ్ళకి ఇచ్చిన లీనియన్సే అండి, నిజం. కాబట్టి ఎవరు ఏం చెప్పినా వినకండి, మన ట్రెడిషన్ని పక్కన పెట్టకండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం చేసే పని మనం చేసేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఏంటబ్బా ఆ సౌండ్కి యానిమల్స్ బెదురుతున్నాయట, మరి ఆ బెదురుతున్న యానిమల్స్ని మీరేం చేస్తున్నారబ్బా? హక్ చేసుకొని ఓదారుస్తున్నారా? ఏం లేదే, ఏకంగా వాటిని చంపి తినేస్తున్నారు కదా. కాబట్టి మీకు చెప్పే రైట్ అసలు లేనే లేదు, మాకు వినే అవసరమే లేదు. మీరు ప్రచారాలు చేయాలనుకున్న వాళ్ళు వెహికల్స్ వాడటం తగ్గించేసి, మైకులు పెట్టడం ఆపేసి, డీజిల్ పెట్టి దానివల్ల జనాలకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివన్నీ ఆపేసి మీరు ముందు పద్ధతిగా ఉండి అందరికీ చెప్పే అవకాశం మీరు తీసుకోండి. లేదనుకో నేనేం చెప్పను. సరేలే, ఈ సోదంతా ఎందుకులే కానీ మీరంతా సాయంత్రం చక్కగా తలస్నానం చేసి లక్ష్మీదేవి ప్రతిమ హాల్ మధ్యలో ఉంచి, అమ్మ చుట్టూ ప్రమిదలు ఉంచి, నువ్వుల నూనె దీపాలు వెలిగించి, లైట్స్ మొత్తం ఆఫ్ చేయండి. ఎంత బాగుంటుందో ఆ వెలుగు. పూజ అయిపోయిన తర్వాత గుమ్మాల ముందు మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా ప్రమిదలు వెలిగించి, తర్వాత కాటన్ డ్రెస్, ఫుల్గా ఉన్న డ్రెస్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని, చెప్పులు వేసుకొని క్రాకర్స్ కాల్చండి. మీకు అలుపు వచ్చేంత వరకు కాల్చండి అబ్బా. ఆ రోజు క్రాకర్స్ పోయి ఎక్కడైనా పడినా కేసు కూడా ఉండదు, తెలుసా మీకు? ఎవ్వరేం చేయలేరు. చేతులు కాళ్ళు అప్పుడప్పుడు కాలుతూనే ఉంటాయి, మచ్చలు మామూలే పడుతూనే ఉంటాయి, ఏమీ కాదు, అవే పోతాయిలే. బే ఎంజాయ్, ఓకేనా? ఆల్ ద బెస్ట్ అబ్బా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ ఆల్ ఆఫ్ యూ, బాయ్.